వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ అయినటువంటి లొకేషన్ అనేది మర్కూక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇది కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి కెనాల్ ఇది. ఈ కెనాల్ పక్కన మనకు ల్యాండ్ అయితే సేలింగ్ అయితే ఉంది. ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చూడొచ్చు మనం ఇక్కడ ఇదే సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చుట్టూ కూడా మనకు ఫ్రీ కాస్టింగ్ వాల్ వేసి మనకు బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 2 acres వరకు మనకు సేలింగ్ అయితే ఉంది. రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది. స్క్వేర్ ఫీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ్ రహదారి అనేది 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే కేసీఆర్ ఫామ్ హౌస్ అనేది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రోడ్ నుంచి సెకండ్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. అట్లాగే కెనాల్ పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి రాబోతున్నటువంటి త్రిబుల్ అనేది 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి మనకు షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది మనకు 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే జేబీఎస్ అనేది 55 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కొండపోచమ్మ రిజర్వాయర్ అనేది 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.